పతియే ప్రత్యక్ష దైవంగా ప్రతి స్త్రీని భావించమని చెప్తారు. భర్త తిట్టినా కొట్టినా వ్యసనపరుడైనా ఎలాంటి వాడైనా సర్దుకుపోవాలమ్మా అని అంటారు. భర్త కోసం నీ ప్రాణత్యాగమైనా చెయ్యాలి, వెనకాడద్దు అని అంటారు. జనరల్గా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ధర్మాల్లో ఇలాగే ఉంటుంది ఆడవాళ్ళకి సంబంధించి. ఈమెం చేసింది, అదేలే కలకత్తాలో భర్తని బాగా కన్విన్స్ చేసింది. యావండి మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీరు కనుక మీ బాడీలో హార్ట్ అమ్మకండి, అందులో నేనున్నాను కదా, కిడ్నీ అమ్మండి, అది కూడా ఒకటే 10-20 లక్షలు వస్తే మన ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి, మన అమ్మాయి చదువుకి పెళ్ళికి అంతా సెట్ అవుతుంది, ఇంతకన్నా మనం ఏం చేయగలం అంటే ఆ వెర్రి భర్త నీకు కూడా కిడ్నీ ఉంది కదా, నువ్వు ఒకటి అమ్ముకోవచ్చు కదా అని అనకుండా బాగా కన్విన్స్ అయ్యి తన కిడ్నీకి సూటబుల్ అయ్యే మ్యాచ్ వెతికి పట్టుకొని మొత్తం తతంగం అంతా అయ్యి కిడ్నీ ఇచ్చాడు. డబ్బులు 10 లక్షలు వస్తే తీసి పెళ్ళాం చేతిలో పెట్టాడు. ఈ పెళ్ళాం ఏం చేసింది, ఎఫ్బీలో అదే ఫేస్బుక్లో పరిచయమైన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న తన ప్రియుడితో కలిసి ఈ డబ్బు తీసుకొని ఉడాయించింది. డబ్బు లేదు, పెళ్ళాం లేదు, చూసుకుంటే కిడ్నీ కూడా లేదు. ఒక 2 నెలలు నానా యాతన పడ్డ తర్వాత ఎట్లాగో అట్లా కనుక్కొని వీళ్ళ అడ్రస్సు మొత్తం డీటెయిల్స్, ఈ అమ్మాయి కాల్ హిస్టరీలు అన్నీ చెక్ చేసి అదిగో ఆ ప్రియుడితో ఉన్న ప్లేస్లోకి వెళ్తే తలుపులేసేసిందట. ఏం చేస్తారో చేసుకోండి, నేను తలుపులే దీనందట. నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నా, నువ్వేం చేస్తావో చేసుకో అనిందట. చేయడానికి ఏముంది, పోయిన కిడ్నీ ఎట్లాగో రాదు, వచ్చినా మళ్ళీ లోపల పెట్టుకోలేము, చాలా పెద్ద ప్రాసెస్. 10 లక్షలు ఆవిడివ్వదు, మహా అయితే ఆ కూతురు. పాపం ఆ భర్త పరిస్థితి అగమ్య గోచరం. స్త్రీ జాతే సిగ్గుపడేలాంటి పనులు చేస్తారు ఇట్లాంటి వాళ్ళైతే నిజంగా.